హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం రాగులతో చాలా మెత్తగా ఉండే ఇడ్లీలని, క్రిస్పీగా ఉండే దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో 1.5 కప్పుల వరకు రాగుల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్స్ కనుక లేకపోయినట్లయితే ఏదైనా గిన్నెతో కానీ చిన్న గ్లాస్తో కానీ మెజర్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ని వేసుకోండి. ఇడ్లీ రైస్ అంటే కొద్దిగా లావుగా ఉంటాయండి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి. తర్వాత వీటన్నింటినీ నీళ్ళతో శుభ్రంగా ఒక 4-5 సార్లు కడగాలండి. రాగుల్లో మట్టి ఉంటుందండి, అది మొత్తం పోయేలాగా శుభ్రంగా కడగండి. వీటన్నింటినీ 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ పప్పులన్నింటినీ 6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెని తీసుకొని దానిలోకి 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోండి. తర్వాత ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగి 6 గంటల సేపు నానబెట్టేసేయండి. అటుకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత అటుకులు మునిగే వరకు నీళ్ళని పోసుకొని నానబెట్టుకోండి. అటుకులు 6 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు చక్కగా నీళ్ళని పీల్చేసుకొని నానిపోయాయి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు, మినపప్పు, బియ్యం కూడా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు, మినపప్పు, బియ్యాన్ని సగం వరకు వేసుకోండి. అలాగే నానబెట్టిన అటుకుల్ని కూడా కొద్దిగా వేసుకొని పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీ రబ్బర్లా వచ్చేస్తుందండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదండి. పిండి కనుక పల్చగా ఉంటే ఇడ్లీ మనకి అంత పర్ఫెక్ట్గా రావు. పిండిని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీ మనకి రవ్వ వేసినట్లు వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాలు చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి 8 గంటలు పులియనివ్వాలి. నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ పులియ పెట్టానండి. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలపండి. ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోతాయండి. మనకి ఇడ్లీలు సరిగ్గా రావు, దోశలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిండిలో ఉప్పు మటికి వేయకండి. ఉప్పు వేసారంటే పిండి తొందరగా పులిసిపోతుంది. మనం ఎప్పుడైతే టిఫిన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పిండిని కలుపుకొని టిఫిన్ని ప్రిపేర్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందామండి. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిని నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి. మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లలో పిండిని పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లో నీళ్ళని బాగా మరిగించి ఇడ్లీ ప్లేట్లని పాత్రలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఇడ్లీలని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చేతిని నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూతను తీసేసి చేతిని నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీలని ఒకసారి టచ్ చేసి చూడండి. మీ చేతికి పిండి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఇడ్లీలు ఉడికిన వెంటనే తీసేసారంటే ఇడ్లీలు ముద్దలా వచ్చేస్తాయండి. ఒక 5 నిమిషాల తర్వాత స్పూన్ని నీళ్ళతో తడుపుకొని ఇడ్లీలని తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఇదే పిండితో దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి. దోశ కోసమని పిండిలో రుచికి తగినంత ఉప్పుని, తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ని మీడియంగా హీట్ చేసుకొని పెనం మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. పెనాన్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని
పెనం పైన వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేయండి. తర్వాత దోశ పైన ఉన్న పచ్చిదనం పోయిన తర్వాత దోశ పైన 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి. దోశని ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో దోశని సర్వ్ చేసుకోవచ్చండి. దోశలు అయితే చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. రాగి దోశ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.